హాయ్ అండి. ఎక్కడ లూజులు రాకుండా డబుల్ పైపింగ్, లోడింగ్ పైపింగ్ చాలా అంటే చాలా నీట్‌గా నేనైతే 2 రకాల గోటు తీసుకున్నాను. ముందే రెడీ చేసి పెట్టేశాను పైపింగ్‌లు. ఫస్ట్ అయితే పాదం మందంతో ఒక కలర్ గోటేసిన తర్వాత రెండో కలర్ కూడా సేమ్ కుట్టు దగ్గర మనం ఫస్టు ఒక పాదం మందంతో ఒక గోటు కుట్టాం కదా! నెక్స్ట్ ఇంకొకటి కూడా దానికి దగ్గరగా కొంచెం కూడా గ్యాప్ అనేది రాకూడదు. దానికి దగ్గరగా పెట్టేసి ఇంకో గోటు కూడా కుట్టేసుకోండి. చూడండి ఎంత దగ్గరగా అంటే అంత దగ్గరగా కొంచెం కూడా ఎక్కడ గ్యాప్ అనేది రాకూడదు. గ్యాప్ వస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది. ఇంకా ఒరిజినల్ క్లాత్ మీద అయితే పెట్టేసి లైనింగు మళ్ళీ కుట్టేసుకోండి. ఇందాక మనం ఎక్కడైతే కుట్టేసామో అక్కడే కుట్టుబడాలి. సింగిల్ పాదంతో అయితే నేను కుడుతున్నాను. సింగిల్ పాదంతో బాగా వచ్చిద్దనమాట డబల్ పైపింగు. డబల్ పాదంతో కుట్టలేము. చూడండి నీట్‌గా వచ్చింది. ఒకవేళ ఎక్కడైనా లూజ్ ఉంది అనిపిస్తే ముందు లైనింగ్ మీద కుట్టేసాం కదా! ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ కళ్ళి తిప్పేసి ఎక్కడ లూజ్ లేకుండా మళ్ళీ ఇంకొక కుట్టేసేసుకోండి. నీట్‌గా వచ్చిద్ది. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇంకా లైనింగ్ వెనక్కి తిప్పేసి పైన మళ్ళీ పాదం మందంతో కుట్టేసేసుకోండి. వంకలు టింకలు పోకూడదు, కరెక్ట్‌గా ఉండాలి. డబల్ పైపింగ్ కాబట్టి ఖర్చులు కూడా ఎక్కడ కనిపించవు. చెయ్యి అయితే పైన తీయకుండా ఆ లూజులు రాకుండా సిల్క్ క్లాత్ కాబట్టి ఒక కుట్టేసేసుకోండి. చుట్టూ మొత్తం జాయింట్ చేసేసుకొని వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. చూడండి అసలు పైపింగ్ డబుల్ పైపింగ్. శారీలో బ్లాక్ మాత్రమే ఉంది. శారీ కలరు బ్లాక్ రెండు నేనైతే వేసాను. వేరే కలర్స్ అయితే ఇంకా బాగా నీట్‌గా కనిపించేదేమో మీకు. ఆ శారీలో ఆ కలరే ఉంది కాబట్టి అది వేసాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఎంత బాగుందో.